వాళ్ళకి కమ్యూనిటీ అంత పెద్దగా బిల్డ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు చేసిన వీడియోస్ కావచ్చు, పాడ్కాస్ట్ కావచ్చు, సేల్ చేసే కోర్సెస్ కావచ్చు అన్ని. బట్ చాలా ఎఫర్ట్ పెట్టింటారు. బట్ అల్టిమేట్లీ కమ్యూనిటీ అంటేనే ఏమంటే నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, సో డిజిటల్ అసెట్ ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతున్న మెజారిటీ ఆఫ్ వెల్దీ పీపుల్ హ్యావ్ డిజిటల్ అసెట్స్, ఆన్లైన్ అసెట్స్. ఇప్పుడు మనం కూడా వర్క్ చేస్తుంది దానికి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ అసెట్ కాల్డ్ కమ్యూనిటీ, ఎనీ కమ్యూనిటీ will have two key aspects. One is parent, another is person, individual. ఇక్కడ పేరెంట్ ఎవరంటే వావ్, WOW is the parent, the brand. It takes care of the bigger things like how to increase the community presence or brand value ని ఎట్లా పెంచాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, ఇంకా లేదా ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటజైజ్ చేయడము, ఇవన్నీ at the top level the parent is going to take care of that, protecting the brand and taking the brand to the next level. And person, as an individual, మీ యొక్క గోల్, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమంటే plugging into the parent's activities, plugging into the system, plugging into the parent brand. And you should be spreading a word about the parent brand. Then your value, see, it's very simple. Whoever is actively engaged with the parent brand automatically grows with the parent. Whoever detaches from the parent, they slowly disappear. ఓకే, సో పేరెంట్ బ్రాండ్తో మీరు ఎంత ఎంగేజ్ అవుతున్నారు, పేరెంట్ బ్రాండ్ అంటే ఎంగేజ్ అవడం అంటే ఏం లేదు. ఇప్పుడు పేరెంట్ బ్రాండ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. హలో వావ్ అనేది ఒక యాక్టివిటీ, మేబీ ఒక టీమ్ మీటింగ్ ఉంటుంది రేపు సాయంత్రము, అండ్ హడిల్స్ జరుగుతూ ఉంటాయి, అండ్ ఇంకా మనం కొన్ని న్యూ యాక్టివిటీస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఎన్నిట్లో వీలైతే అన్నిట్లో టేకింగ్ పార్ట్ ఆల్సో. మేబీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ యాజ్ ఎ స్పెక్టేటర్, టేకింగ్ పార్ట్, taking a role in the parent brand. Maybe asking your coach, okay, I want to do this reel. Can I asking, getting the repairs done. Okay, actively engage avadam, associate avadam. Participation is going to be the key. And by participating actively, you can build your own community, because then people will start seeing wow in you. People ki Naren ane vyakti తెలియదు. పీపుల్కి వావ్ అంటే మేఘన, వావ్ అంటే పుష్ప, వావ్ అంటే స్వర్ణలత, గీత, మీరే వావ్. అండ్ వావ్ బ్రాండింగ్ అంతా పెరిగే కొద్దీ మీ బ్రాండింగ్, మీ వాల్యూ, బికాస్ యు ఆర్ సో యాక్టివ్. దెన్ అవును మీ దాంట్లో అనేసి మిమ్మల్తో మాట్లాడటం మొదలు పెడతారు అనమాట. అదే యూ డిటాచ్ అనుకోండి, దెన్ యూజువలీ సి దిస్ ఇస్ వాట్ యూజువలీ హ్యాపెన్స్. People would like to follow someone who is associated with a bigger entity. Okay. So now this is what is the fundamental of asset, digital asset, the parent, the individual, and how your community, మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీ కమ్యూనిటీ అంత గ్రో అవుతుంది, మీ అసెట్ అంత గ్రో అవుతుంది. అండ్ అసెట్ గ్రో అవుతా అంటే ఇక్కడ నుంచి కూడా ఇన్కమ్ ఉంటుంది. జనరల్గా మాట్లాడుతున్నా. నౌ లెట్స్ గెట్ ఇట్ అ లిటిల్ డీటెయిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూజీ యొక్క మిషన్ ఏంటి? ఎంతసేపు విజన్ మాట్లాడినాం కదా, FIRE. బట్ మిషన్ ఈజ్ దట్ కొంచెం క్విక్ మనీ. FIRE ఈజ్ ఫర్దర్, బట్ మిషన్ ఈజ్ ఎంత త్వరగా మనం డబ్బులు సంపాదించుకోగలము. బికాస్ ఐ విల్ డబ్ల్యూజీ లాంచ్ చేయడానికి ఉండే రీజన్ కూడా ఐ జస్ట్ షో యూ ఏ వీడియో.
Anant, can you screen share that video? Yeah. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చే ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినటో తరిమేస్తామా చీపమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సులని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెంత బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. Actually, yeah, thanks, Anant. That's it. Yeah. Actually, మీరు చూస్తుంది జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఐ థింక్ యూ ఆల్ నో దిస్ సినారియో. నేను ఈ కాలేజెస్ పోయినప్పుడు సెమినార్స్ చేసేందుకు ఆ స్టూడెంట్స్ లేదా ఆ ప్లేస్మెంట్స్ గురించి I mean, there is a huge gap. I think we discussed about this in one of our webinars. There's a huge gap in what people are learning out there, and when they come out, అంటే అసలు nobody is even given a chance to dream. Forget about it. Look at the reality. This is what is the reality. I think you don't, మీరు ఇవన్నీ చూసేసి ఓ మై గాడ్ ఈజ్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేంత కొత్త విషయం నేనేం మీకు చెప్పలే. రైట్? అండ్ ద రియల్ ప్రాబ్లమ్ ఇన్ ద కంట్రీ is not unemployment. The tragedy in our country is underemployment. That means మీ వర్త్ కంటే మీరు అట్లీస్ట్ 80-90% తక్కువకు అమ్ముడుపోవడం, దానికి కష్టపడతా ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈశ్వర్స్ వర్త్ ఈజ్ యాక్చువల్లీ అవర్ వర్త్ షుడ్ నాట్ బి ఈవెన్ ఫ్యాథమ్డ్ ఇన్ రూపీస్ యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఒకవేళ అట్లా తీసుకున్నా మీరు 5 lakhs 10 lakhs అనుకోని మీ వర్త్, బట్ యు ఆర్ బీయింగ్ పెయిడ్ మేబీ 1 lakh or so, or 75,000. That's it. And actually deficit every month, 7 lakhs, 8 lakhs, 10 lakhs, every month deficit. We are not realizing that. And దానికి కాను ఇంకొకటి కూడా వచ్చింది. యాక్చువల్గా అనంతకు పంపించేది మర్చిపోయినాను. మార్నింగ్ అదే జాబ్లో ఒక 7-8 hours, ట్రాఫిక్లో పోను రాను కలిపి ఒక 3 hours, నిద్ర ఒక 8-9 hours. అంటే వాళ్ళు ఏంది ఇంతే నా లైఫ్ అని బ్రహ్మానందము ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట. అంటే దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ద వాల్యూ ఆఫ్ ఫైర్ ఈజ్ వెరీ వెరీ మచ్ needed. It is very high in the present society. And WG launch చేయడానికి
ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. బికాస్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక 6 months to 12 months అంటే 1 year టైంలో అదే 6 digit ఇన్కమ్, ఇప్పుడు ఆ క్యూలో నిలబడుతున్న వాళ్ళందరికీ నిజంగా ఒక 6 digit ఇన్కమ్ రావాలంటే ఆ క్యూలో నిలబడిన 90% పీపుల్కి ఆల్మోస్ట్ ఒక 20-22 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, రైట్? సో 20-22 years ఆఫ్ ఎడ్యుకేషన్, ఒకసారి 3-4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఆల్మోస్ట్ 25 years తర్వాత ఒక 6 digit ఇన్కమ్ అనేది ఓ వావ్ అనిపించే ఫ్యాక్టర్ అయితే it can be easily done in less than a year. And that too, we can inch towards financial independence in less than 5 years. That is the agenda with which WG is established. Okay. So mission enti 6 to 12 months lo how can one accomplish at least 6 digit income? Everybody in this call. So it's not about employment, underemployment concept. Okay, fire the vision and a long-term game. But the short-term game is in the next 6 months, 12 months, anybody who does whatever you're being taught in this course to the T, everything as it is. Yeah, there'll be things that are not comfortable for you, like switching on the camera, switching on your videos, maybe sitting and doing. No, because you have to adapt to 21st century. Online digital asset create చేసేటప్పుడు ల్యాప్టాప్కి మొబైల్కి తగ్గట్టుగా మనం మారకుండా డిజిటల్ అసెట్ ఎట్లా క్రియేట్ అవుతుంది? కాబట్టి యూ హ్యావ్ టు గెట్ యూస్ టు ద న్యూ మెథడ్ ఆఫ్ మనీ మేకింగ్. ఓకే, so if you follow whatever we have been trying to teach you, and this is the first class this is a continued education program. Because course అయిపోయింది, తర్వాత నాకు అన్ని no, every mindset meet you will learn new stuff, every community meet you will learn new stuff. And ఎక్కడనో ఒక నట్టు, ఒక బోల్ట్ మీరు ఫిక్స్ చేసుకునే ఒక పాయింట్ తగలచ్చు, ఆ ఒక్క నట్టు బోల్ట్ వల్లనే జామ్ అయిండొచ్చు బండి. సో దట్ లెర్నింగ్ హ్యాస్ టు బి కంటిన్యూస్. సో వాట్స్ ద ప్లాన్? ఇన్ ద నెక్స్ట్ 6-12 months, యాజ్ ఐ మెన్షన్డ్, 1 lakh a month. This should be the plan. And if you are an integral part of community, it's going to happen. Definitely, 100%. I can challenge also. Okay, you are taking part in all the activities. Now, practical ga inka ee money etla divide aitadi going forward. How can I also make that passive income? What could be my streams? ఒక ఐడియాస్ ఇస్తాం మీకు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ వీఆర్ ఇన్ హెల్త్ ఇండస్ట్రీ, లెట్స్ లుక్ ఎట్ ద పీపుల్ హూ ఆర్ మేకింగ్ వెరీ గుడ్ మనీ ఇన్ హెల్త్ ఇండస్ట్రీ, హూ ఆర్ డాక్టర్స్, సక్సెస్ఫుల్ డాక్టర్స్ మాట్లాడుకుందాం. ఎలా ఏ ఫార్మ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది డాక్టర్స్కి, అండ్ ప్రైమరీ ఇన్కమ్ ఏంటి డాక్టర్స్కి? పేషెంట్స్. బై ట్రీటింగ్ పేషెంట్స్, ఆ పేషెంట్స్ పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ని వీళ్ళు ఎంత ఎక్కువ మందిని చూస్తే అంత ఎక్కువ ఇన్కమ్. వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఫార్మాస్యూటికల్స్ అండ్ ల్యాబొరేటరీస్, ల్యాబ్స్. మెడిసిన్స్ రాస్తారు కదా, ఆ ఫార్మా కంపెనీస్ నుంచి వచ్చే ఇన్కమ్. దట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ సబ్స్టాన్షియల్ ఇన్కమ్. మేబీ మనము పెద్దగా మనకు దాని గురించి అవసరం లేదు కాబట్టి పట్టించుకోలేదు. మంది ఇస్తే తీసుకొని వచ్చుకుంటాము, ఏదైనా పని అయిపోతే అంతే. బట్ యాక్చువల్లీ ఐ థింక్ యూ షుడ్ అండర్స్టాండ్ డాక్టర్స్ హ్యావ్ బిల్ట్ బిల్డింగ్స్ విత్ దట్ ఇన్కమ్. యు ఆల్ అంటే నాకైతే చాలా ప్రాక్టికల్గా, అంటే ఆ పరిచయాలు ఉన్నాయి కాబట్టి తెలుసు. ద వే దే బిల్ట్ కానీ, కార్స్ కానీ, అంటే యా
there is no, it's not, there is nothing wrong in it. There are 4-5 companies and one company is giving a good deal. You as a పేషెంట్స్ కి అవసరం ఆ కెమికల్ ఫార్ములేషన్, డాక్టర్ అది రికమెండ్ చేశాడు, వాళ్ళు మంచి ఇది ఇస్తున్నారు. ఆ కెమికల్ ఫార్ములేషన్ వాట్ ఎవర్ దట్ మెడిసిన్, ద ఫార్మా గై ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ డైరెక్ట్లీ కదా. ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ ద డాక్టర్ అండ్ ద డాక్టర్ ఈస్ గోయింగ్ టు మేక్ అ లిటిల్ మనీ. Okay, so the second and substantial income, you should not ignore that. And the third, and as the doctor starts becoming more successful, matlab, as the doctor gains the trust of more patients, and అంటే ఒక ఫేస్ దాటేసినారు, ఫస్ట్ టెస్ట్ దట్ వావ్ ఫ్యాక్టర్ వచ్చేసింది అండ్ ఆ డాక్టర్ అనేసి బాగా పెరుగుతున్నారు. అప్పుడు చూడండి దట్ ఎస్ లో నుంచి బికి పోయేందుకు ప్రయత్నిస్తారు ఎవరన్నా సరే. అక్కడ ఏం చేస్తారంటే యూజువలీ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మీ ఊర్లలో కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఓకే, అక్కడ ఏమవుతుంది, ఆ డాక్టర్తో పాటు చాలా మంది డాక్టర్లు పనిచేస్తారు. అండ్ ఇంకొన్ని కేసెస్లో ఆ డాక్టర్ పని చేయకూడదు పోవచ్చు. బికాజ్ అల్టిమేట్గా ప్యాసివ్ ఇన్కమ్ కదా గోల్. ఓకే, సో సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం, చాలా మంది వర్క్ చేయడము, లైక్ దాంట్లోనే చిన్న ల్యాబ్లు ఉండడము, దాంట్లో ఇంకా ఇట్స్ అండ్ గ్రాండ్ స్కేల్. సో ఈ 3 లెవెల్స్, సో మీకు కూడా ఈ 3 లెవెల్స్లోనే మీరు పాస్ అవ్వాలి. ఓకే, సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ లెవెల్? లైక్ ద డాక్టర్ గాట్ పేషెంట్స్, you should get your clients. ఓకే, నంబర్ 1 ఇవంతా అదే లైన్లో జరగాలి మనకు కూడా. ఒకటి, యూ షుడ్ గెట్ యువర్ క్లయింట్స్, యువర్ వావ్ కమ్యూనిటీ. మనం దీని ఏం పేరు పెట్టుకున్నాము, అక్కడ పేషెంట్స్ అండ్ క్లినిక్ అనుకుంటే ఇక్కడ క్లయింట్స్ అండ్ కమ్యూనిటీ అని పేరు పెట్టుకోండి. మీ కమ్యూనిటీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అక్కడ ఒక క్లయింట్, ఇక్కడ ఒక క్లయింట్, రైట్ ఇన్ ద బిగినింగ్ ఎవరికైనా అంతే. బట్ స్లోలీ ద క్లయింట్ ఫ్లో ఎప్పుడు పెరుగుతుంది? ద క్లయింట్ షుడ్ స్టార్ట్ రెఫరింగ్ యూ. వావ్, దేర్ సర్వీస్ ఈజ్ ఆసమ్, ఐ గాట్ ట్రెమండస్ రిజల్ట్. అండ్ మీ రిలేషన్షిప్ కానీ అండ్ మీ it could be even friendship, they start trusting you, they start treating you like an extended family, and they start bringing you more clients. Okay, and I think we also have a method manam chaana discuss chesnamu, where you ask for a favor, they start, okay, yeah, I think naaku ee problem na friends kuda chaala mandi undi, nenu kachithanga meeku promote chestanu. So you will start getting lots of clients. Number 1, ఇది ఫస్ట్ ఇన్కమ్. అండ్ సెకండ్ ఇన్కమ్, దేర్ ద డాక్టర్ వాస్ రికమెండింగ్ మెడిసిన్స్, pharmaceuticals. Here you will be recommending nutraceuticals, nutrition. So రెండు విషయాలు చూస్తారు యూజువల్లీ డాక్టర్ వెన్ రికమెండింగ్ అని నేను అనుకుంటున్నా. మొదటిదే ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దట్ ప్రోడక్ట్, effectiveness, and how are they giving a good deal. సో ఇక్కడ మనం రికమెండ్ చేసేది న్యూట్రలైట్, అండ్ న్యూట్రలైట్ ఈజ్ ద పయోనీర్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫుడ్ సప్లిమెంట్స్ pioneer. There is this big a book on Nutrilite. Okay, this big a book anamata. The story, how it started 1934 లో ఎట్లా స్టోరీ స్టార్ట్ అయింది, అండ్ హౌ అంటే ఇంకా ఇంకొన్ని ఇయర్స్ ఉంటే ఐ థింక్ 100 years ఫినిష్ చేసుకుంటుంది. యాక్చువల్లీ దే ఆర్ ద వన్స్ హూ ఇంట్రడ్యూస్డ్ న్యూట్రిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పిల్ టు ద వరల్డ్. అంతకుముందు లేదు. సో వీ హ్యావ్ పార్ట్నర్షిప్ విత్ వన్ ఆఫ్ ద లెజెండ్స్, సో న్యూట్రలైట్. అండ్ ఈ న్యూట్రలైట్ నుంచి యూ విల్ హ్యావ్ అన్ ఇన్కమ్.
And number 3, like the doctors build the hospital, you will build your online coaching business. That is going to become your asset. Understand this. Your clients are not going to become your asset. మీ క్లయింట్స్ మీకు అసెట్ బిల్డ్ చేసేందుకు ఒక గేట్వే అవుతారే కానీ వాళ్ళు మీ అసెట్ కాదు. యూ విల్ బిల్డ్ అన్ ఆన్లైన్ కోచింగ్ బిజినెస్ because there will be many doctors will be treating patients, but very few doctors would have built multi-speciality hospitals. పెద్ద హాస్పిటల్స్. ఆ విధంగా మీ కోచింగ్ బిజినెస్ బిల్డ్ చేయాలి. దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ యువర్ అసెట్. మనం ఫస్ట్లో మాట్లాడిన మీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది నంబర్ 3, యువర్ కోచింగ్ బిజినెస్. సో దీని గురించి 3 మాట్లాడినాం. 1 వావ్ clients in place of patients. Number 2, in place of medicines, pharmaceuticals, Neutralite, your supplement brand, అక్కడ నుంచి ఇన్కమ్ ఉంటుంది. Number 3, హాస్పిటల్స్, పెద్ద సిస్టమ్ ఆర్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ బిల్డ్ అయినట్టు అపోలో చైన్ లాగా మీకు మీ కోచింగ్ బిజినెస్ బిల్డ్ కావాలి ఆన్లైన్లో. సో విల్ డిస్కస్ in detail about these 3 parts. So first, wow, clients. So clients నుంచి మన ఇన్కమ్ ఎంత ఉంటుంది? సో యూజువలీ ఇక్కడ మళ్ళా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ద క్వశ్చన్ ఈస్, ఆర్ యు ఏ కోచ్ హూ ఈస్ డూయింగ్ థింగ్స్ ఆన్ యువర్ ఓన్? రైట్ ఫ్రమ్ ద క్లయింట్స్ ఎంక్వైరీ నుంచి, హలో అండి, మీరు మీ ఫ్లయర్ అదే మీ స్టేటస్లో ఫ్లయర్ చూశాను నాకు కూడా అన్నప్పుడు అక్కడి నుంచి ఇంకా వాళ్ళ స్టోరీ క్రియేషన్ వరకు మొత్తం మీరే కేర్ తీసుకున్నారనుకోండి, యు ఆర్ ద కోచ్. సో కోచ్ ఇన్కమ్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్. బట్ టిల్ యూ బికమ్ ఏ కోచ్, మీరు కేస్ స్టడీస్ బిల్డ్ చేసుకుంటారు కదా. సో కేస్ స్టడీస్ బిల్డ్ చేసే టైంలో యు ఆర్ కాల్డ్ యాజ్ ఏ referral partner. Okay, so don't be in a hurry to become a coach. Please don't be in a hurry to become a coach. నేను త్వరగా కోచ్ అయిపోవాలి. బట్ రెఫరింగ్ మాత్రం, బికాస్ కేస్ స్టడీస్ నుంచే మీరు నేర్చుకునేది. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇది, అంటే ఈ లైన్, కోచింగ్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. But it needs a lot of sincerity and discipline, okay? Because when clients are trying to reach you and you're busy, it will not, ఒక పేషెంట్ డాక్టర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక క్లయింట్ మీ నుంచి 100 times ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే దిస్ రిలేషన్షిప్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో వావ్ నుంచి మీకు రెఫరల్ పార్ట్నర్గా ఏమొస్తుంది? సో ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ హియర్ ఆఫ్ 10,000 ప్లస్ జిఎస్టీ ప్యాకేజ్. ఆ ఉదాహరణ తీసుకొని మీకు ఒక ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ 1 or 2 క్యాలిక్యులేషన్స్. సో 10,000 రూపీస్ ప్లస్ జిఎస్టీలో యూజువలీ ఒక కోచ్ is entitled to make 70% provided he has certain number of clients logged in that particular month. 70 is the maximum అనుకోండి. 70% అంటే 7,000 రూపాయలు. బట్ యాజ్ ఎ రెఫరల్ పార్ట్నర్, బికాస్ ఇప్పుడు మేఘనా కోచ్ వచ్చేసి అనంత్, మేఘన ఎవరైనా రెఫర్ చేసినప్పుడు ఆ పర్సన్ మొత్తము బయో మార్కర్స్, కన్సల్టేషన్, అండ్ ఆ తర్వాత వాళ్ళకి న్యూట్రిషన్ రికమెండేషన్, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడము, తర్వాత ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, అదంతా చేయబోయేది అనంతే.
మేఘ్నా విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ అబ్జర్వింగ్ కేస్ స్టడీస్ ఇవన్నీ బిల్డ్ చేసుకోవడం నేర్చుకోవడము. కాబట్టి అనంత్ ఈజ్ ఎంటైటిల్ టు మేక్ దట్ మనీ 70. But because Meghna is WG member, she will have this privilege of claiming 40% out of that share. So 40% of 7,000 is 2,800 rupees. సో ఈ లెక్క మాత్రం మీరు అర్థం చేసుకోండి. అండ్ ద ప్యాకేజ్ పెరిగే కొద్దీ వేరే ప్యాకేజ్ తీసుకున్నారు, అప్పుడు ఇది కూడా పెరుగుతుంది. ఓకే, అండ్ సో హౌ మచ్ యూ విల్ మేక్ హియర్? సో ఒకటి నేను ఇండియా క్లయింట్స్ తీసుకుందాము. ఇండియా క్లయింట్స్ విత్ దిస్ ప్యాకేజ్ చెప్తున్నాను నేను, 10,000 ప్లస్ GST ప్యాకేజ్. సో నేను చెప్పే నంబర్స్ కంటే కాస్త అప్రాక్సిమేట్ నెంబర్స్ నేను చెప్తాను అంత. దీంట్లో మేబీ ఒక TDS కావచ్చు, లేదా రేజర్ పే చార్జెస్ అని, అవన్నీ కొంచెం 2%, 1% ఏదేదో ఉంటుంది. నేను రౌండ్ చేసి చెప్తున్నాను. ఇట్ కెన్ బి ప్లస్ ఆర్ మైనస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేఘనా, రైట్? మేఘనా రెఫర్డ్ 2 clients. So 2,800 into 2, which is 5,600. And Meghna referred 5 clients. 5 clients logged in because of Meghna. 14,000 will be her income. And 10 clients log in అయినారు, 28,000. 2,800 ఒక క్లయింట్ కాబట్టి 28,000. అదే 15 clients లాగిన్ అయితే 33,600. ఒకవేళ ఇదే నంబర్స్ ఇంటర్నేషనల్ అయినాయి అనుకుందాం. ఇంటర్నేషనల్ మేబీ మనం US, UK, ఇప్పుడు ఇండియాలో ఉండే ఆల్మోస్ట్ మీ అందరికీ ఫారెన్లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో చాలా నెట్వర్క్ ఉంటుంది. మనం థింక్ చేయాలంతే. సో యు కాన్షియస్లీ స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆల్సో. మనం చేసే మిస్టేక్ ఏమంటే చాలాసార్లు మన చుట్టుపక్కల అనుకుంటా ఉంటాం. డిజిటల్ అసెట్ అంటే యూ షుడ్ హ్యావ్ ఈవెన్ క్లయింట్స్ US, UK, ఆస్ట్రేలియా, రైట్? సో ఒకవేళ ఇదే క్లయింట్ నంబర్స్ ఇంటర్నేషనల్ అయితే అప్రాక్సిమేట్ ఫిగరే చెప్తున్నా ఇక్కడ కూడా. 2 clients అనుకోండి, ఆల్మోస్ట్ ఇంటూ 2 ఉంటుంది. మేఘనాకి 11,200, అదే 5 clients అయితే 28,000, 10 clients అయితే 56,000, అండ్ బియాండ్ 15 clients అయితే అరౌండ్ 67,200, లైక్ దట్. సో దిస్ ఈస్ హౌ ద నంబర్స్ ఆర్. ఇది ఫస్ట్ ఇన్కమ్. అండ్ సెకండ్ ఇన్కమ్ న్యూట్రలైట్ నుంచి. ఇప్పుడు ఈ క్లయింట్స్ దే విల్ బి, మనం చెప్పే హోలిస్టిక్ ప్లాన్లో విల్ బి కరెక్టింగ్ సో మెనీ థింగ్స్. అందులో వాళ్ళ ప్లేట్లో ఫుడ్ చేంజెస్తో పాటు కొన్ని మైక్రో న్యూట్రియంట్స్, కొన్ని మ్యాక్రో కరెక్షన్స్ కూడా చేస్తాము. అందులో భాగంగానే ఇఫ్ నీడెడ్ వి రికమెండ్ ప్రోటీన్, ఆల్ ప్లాంట్ ప్రోటీన్. ఎందుకు అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ప్రోటీన్స్ ఇన్ ద world with a PDCAAS score of 1. PDCAAS ante protein digestibility corrected amino acid score, which is proposed by WHO. The highest score that can be given to any protein will be 1. So mana daggara 1 score undedi undanamata. So these are all very high quality, high grade products అనుకోండి. సో అవసరం ఉంటేనే, అది కూడా ఒక మనిషి ఎక్స్ట్రీమ్ ఒబీస్ ఉన్నాడు, సో ఖచ్చితంగా ఒక ఈజీలీ డైజెస్టబుల్ ఒక ప్రోటీన్ పోవాలన్నమాట. చాలా తక్కువ ఉన్నారు వెయిట్ వాళ్ళు, వేరే కరెక్షన్స్ కోసం ఏదైనా వచ్చినారు, అప్పుడు అవసరం లేదు. ఓకే, సో నంబర్ 1 ప్రోటీన్. ఫౌండేషన్, మనం యూజువల్గా పెట్టే న్యూట్రియంట్స్లో ఫౌండేషన్ అంటారు. ఫౌండేషన్ అంటే ఇంటికి పునాది ఎట్లో ఆ విధంగా మ్యాండేటరీగా ఇవ్వాల్సినవి PDO అంటాం. అంటే ప్రోటీన్ డైలీ, అంటే ప్రతిరోజు వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ జస్ట్ ఒక పిల్లులో వెళ్ళిపోతుంది. అండ్
ఒమేగా 3 ఫ్యాట్స్. ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ ఈజ్ మ్యాజికల్. అంటే నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఇది వావులో కాదు, ఎప్పటి నుంచో ఐ హ్యావ్ లైక్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్. అబ్బా, అది ఏమోనైనా అసలు మాకు చాలా మార్పు కనబడుతుంది. ఇది ఎవరికి కనబడుతుంది మార్పు అంటే, ఆ ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ చేంజెస్ చూడగలుగుతారు అనమాట. వావ్ అనేసి, అంటే ఎంతో కాలంగా వాళ్ళ దాహార్తితో నింత శరీరం, వాళ్ళకి మీరు వైటమిన్లు మినరల్ అట్లా పోసినారు అనుకోండి, విపరీతంగా చేంజెస్ తెలుస్తాయి. అసలు చాలా యాక్టివ్ ఉంది నాకు. బట్ మాకు అంత ఎక్కువ తెలియదు. రీజన్, ఎప్పటి నుంచో వాడుతున్నాం. we have been using very consistently. This has become our routine, right? So ఇది అలవాటు లేని వ్యక్తులకు ఇచ్చినప్పుడు దేర్ బాడీ ఇస్ గోయింగ్ టు థ్యాంక్ దెమ్. సో న్యూట్రలైట్. అండ్ ఇది కాకుండా స్పెషాలిటీ అంటారు కొన్ని. స్పెషాలిటీ అనేది ఈరోజు వచ్చారు ఒక క్లయింట్. ఈరోజు వి స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ మై హౌస్. నా పిఎన్ఐ లో ఇంతకుముందు ప్రెసిడెంట్ అతను ఆల్రెడీ ఈజ్ సార్ మోకాళ్ళకి అదేమంటారు దట్ నీ క్యాప్స్ వేసుకున్నారనమాట. అండ్ హిస్ వైఫ్ ఇస్ అ లిటిల్ కన్సర్న్డ్, చూడండి అప్పుడే నా నీ క్యాప్స్ వేసుకున్నారు, చెప్తే వినరు టైప్ అనేసి. సో ఐ రికమెండెడ్, ఐ గేవ్ హిమ్ గ్లూకోజమిన్, కాల్మాగ్ ఆల్సో, బికాస్ మోకాళ్ళ మధ్య అది దట్ కార్టిలేజ్ రీజనరేషన్కి హెల్ప్ చేసే ప్రోడక్ట్ అనమాట. అండ్ ఐ డి నాట్ అష్యూర్ హిమ్ బికాస్ ఏ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ ఉందో నాకు తెలియదు. కంప్లీట్లా డ్యామేజ్ అంటే నథింగ్ కెన్ బి డన్, బట్ దెర్ ఇస్ స్కోప్. దిస్ ఈస్ టాప్ 3 ఇన్ ద కంట్రీ అనమాట. న్యూట్రలైట్ రేంజ్లో ప్రోటీన్, డైలీ ఒమేగా అండ్ గ్లూకోజమ్, దీస్ ఆర్ ద టాప్ ఎస్కేయూస్. అంటే ఇవి ఎక్కువ కంట్రీ మొత్తంలో ఎక్కువ మంది కన్స్యూమ్ చేసేది. అంత పవర్ఫుల్ ప్రోడక్ట్. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అది అన్ని ఇళ్ళల్లో ఈ మధ్య ఇట్ హెస్ బికమ్ వెరీ క్వైట్ కామన్. ఓకే, అండ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈజ్ నాట్ పెయిన్ కిల్లర్స్, దే ఆర్ గోయింగ్ టు జనరేట్. సో న్యూట్రలైట్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఆ క్లయింట్ తగ్గట్టుగా మనం రికమెండ్ చేస్తాం. 90% మనం ఇచ్చేది PDO, ప్రోటీన్ డైలీ ఒమేగా. అండ్ ఈ PDO కలిపితే రఫ్గా ఒక 70 PV నానా 80 అంతేనా? BDOB అంటే D యాక్చువల్ 60 120 ఉంటుంది. సో D 1000 6000 7000 అలా అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ 60 PV. 60 PV PDO 60 PV. ఓకే, PV అంటే ఏంటంటే ఇక్కడ ఎవరీ ప్రోడక్ట్ హ్యాస్ గాట్ సర్టెన్ పాయింట్స్ అండ్ వై పాయింట్స్. I'll tell you very briefly why there is this term called points. ఎందుకు డబ్బుల రూపంలోనే మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేయడం లేదంటే, డబ్బుల రూపంలోనే చేసేది యాక్చువల్లీ. పాయింట్స్ ఎందుకంటే this brand is available in multiple countries, and till few years back, I think ఒక 5-6 ఏళ్ళ ముందు వరకు అనుకుంటా, గవర్నమెంట్ పాలసీస్ US, ఇండియా కొంచెం అంటే ఐ డోంట్ నో, కొంచెం ఫ్రీగా ఉన్నంత వరకు ఎవరు ఎక్కడైనా బిజినెస్ చేసుకునే ఆప్షన్ ఉన్నింది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఓన్లీ యూ కెన్ మేక్ దట్ వావ్ ఇన్కమ్ ఓన్లీ అక్కడ నుంచి. బట్ యూ కెన్ ఇఫ్ మీ కోచ్తో మాట్లాడి యూ కెన్ హ్యావ్ సమ్ అడ్జస్ట్మెంట్స్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో డిఫరెంట్ కంట్రీస్లో కరెన్సీస్ వేరు కాబట్టి ప్రోడక్ట్ అయితే అదే కదా. సో పాయింట్స్ పెట్టారనమాట దానికి. ఇండియాలో అయితే ఇన్ని పాయింట్లు, యుఎస్లో అయితే ఇన్ని పాయింట్లు, యూకేలో అయితే ఇన్ని పాయింట్లు. అకార్డింగ్లీ వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ what is the profit, because I might not understand the dollar concept. Okay, so that is why points. ఇప్పుడు అనంత్ చెప్పడం ప్రకారం 65 పాయింట్స్ ఈ మూడు కలిపితే,
అంటే యాక్చువల్లీ రఫ్గా 7,000 రూపీస్ అనుకోండి. సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని యూ విల్ మేక్ మనీ త్రూ న్యూట్రలైట్. డాక్టర్కి ఎంత మెడిసిన్ సేల్ అయితే కౌంటర్లో అంత మనీ వచ్చినట్టు మీకు ఇక్కడ న్యూట్రలైట్ కూడా ఒక మార్కెటింగ్ ప్లాన్ ఉంది, ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. అకార్డింగ్లీ యూ విల్ మేక్ మనీ. అండ్ ద సింప్లెస్ట్ truth is the more nutrition or Nutralite that gets consumed by your clients, the more money you will make. Okay, but initial ga ee Nutralite consumption nunchi vache income it will not be so significant. Maybe ఇప్పుడు మీకు ఒక 20 clients ఉన్నారు. 20 clients ఇందాక అనంత్ చెప్పినట్టు 60-70 products PV వర్క్ తీసుకున్నారు. టోటల్ 1400 PV అయింది. 1400 అంటే యాక్చువల్గా వాళ్ళ కమిషన్ స్ట్రక్చర్లో మీకు వచ్చేది అనంత్ 10% TDS అంటే ఒక క్యాల్కులేట్ చేసి చెప్పండి నాకు, ఒక 1200 or 1300 పర్సనల్ PV అంటే అంటే వావ్ ఇన్కమ్ అనేది మీరు న్యూట్రలైట్ ఇన్కమ్ కాదు, ఓన్లీ న్యూట్రలైట్. 1200 PV అంటే అప్రాక్సిమేట్లీ 8 to 9K వస్తుంది. ఎంత? 8 to 9K TDS ఎవ్రీథింగ్ ఇంక్లూడ్. న్యూట్రలైట్ ఇన్కమ్ TDS అది మనము చూడం కదా. ఎందుకు వచ్చే అంటే మన అంటే మనకేం కనిపించదు వాళ్ళు వేసే అమౌంట్ లో. వాళ్ళంటే ఎవరియా? న్యూట్రలైట్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు. ఒక్క నిమిషం ఉండు వీణా, నాకు అనంత్ చెప్పే IBM కి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. వీణా నువ్వు చెప్పు. సార్ ఆనంద్ సార్, నారాయణ్ సార్ అడిగేది కమిషన్ పేమెంట్ ఒకటి, ట్రేడ్ డిస్కౌంట్ అని వస్తుంది కదా, మైట్ బి ఆ 2 టర్మ్స్. 2 టైమ్స్ ఉంటుంది, ఒకటి కమిషన్ పేమెంట్, ఇంకొకటి ట్రేడ్ డిస్కౌంట్ అని. మీరు కలిపి ఎంత నువ్వు చెప్పు. 9K వస్తున్నారు. 8 to 9K కరెక్టేనా వీణా? కరెక్ట్. ఓకే ఫైన్. యా ఓకే 8 to 9K. చూడండి, ఇప్పుడు అదే 20 clients కి ఇక్కడ ఒకవేళ మీరు రెఫరల్ కమిషన్ తీసుకున్నామంటే 10 clients 28 ఆల్మోస్ట్ 56,000 వచ్చింది రెఫరల్ కమిషన్ మాత్రమే. బట్ ఇక్కడ 8 to 9,000 వచ్చింది బికాస్ ఆఫ్ ద న్యూట్రలైట్ కన్జంప్షన్. మెడిసిన్స్ లోంచి డాక్టర్కి వచ్చినట్టు అనమాట. రెండు కలిపి ఒక 60-70,000 ఆర్ వాట్ ఎవర్. బట్ the best part is next month also these clients might reorder, so this slowly could become your passive. There are chances, depending on how well the clients are educated about the importance of nutrition. They might even become a lifelong client that can become a income flow for you. Okay, so this is number 2, income number 2. And income number 2 lo we have done little classification depending on basing on the performance of a leader, performance of a coach anukondi. Like example, if a person has 5 clients, 5 logins, 5 clients in that particular month, we consider them as contributors. ఎందుకంటే 5 clients అంటే అప్రాక్సిమేట్లీ they could round some 500 PV. అంటే అట్లీస్ట్ వాళ్ళు వీణా మ్యూట్ చేసుకో. Okay, 5 clients, and they are contributing to their growth and the overall business growth. And number 2, at least 10 clients anna walla community lo every month వాళ్ళకు వస్తున్నారు అనుకోండి, they are called as achievers. And 15 clients unte are considered as a core leader, CORE, core leader. And 20 clients and plus unte you are called as a champion. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాంట్రిబ్యూటర్స్ కి 500 PV, అరౌండ్ అచీవర్స్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ దే కెన్ బి ఆ సర్కిల్
they can influence. I mean to say they can influence around 1000 PV. అంత కన్సంప్షన్ జరుగుతూ ఉంటుంది అక్కడ. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కాకుండా ఇంత కన్సంప్షన్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ పోర్ వాళ్ళకి 1500 అండ్ ఛాంపియన్స్ కి అయితే అరౌండ్ 2000. ఈ నంబర్స్ బట్ ఇన్ ఎ గివెన్ మంత్ వీ కెన్ ఓన్లీ డీల్ ఎ సెట్ ఆఫ్ క్లయింట్సే కదా. యూ కెన్ నాట్ స్టార్ట్ మాక్సిమం ఒక 30 అనుకోండి, 40 అనుకోండి, 50. దట్స్ ఫెంటాస్టిక్. బట్ ఇంకొక అంతకంటే ఎక్కువ అంటే మీకు అంత టైం కూడా సరిపోదు. సో దట్ ఈస్ వేర్ యూ షుడ్ అండర్స్టాండ్ వై వీ షుడ్ హ్యావ్ ఎ కోచింగ్ బిజినెస్, ఆన్లైన్ కోచింగ్ బిజినెస్. సో అవర్ ఆబ్జెక్టివ్ is to build a very big hospital which runs on its own. So now, before I help you understand what exactly this coaching business is and how you're going to make money here, few questions to you. Do you believe that WG has added value to you? Yes. So, second question, do you believe that WG can add value to people like you? Right? Whatever ఇప్పుడు మనం డిస్కస్ చేసానంతా చాలా మందికి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు కదా. ఇఫ్ యువర్ ఆన్సర్ టు ద అబౌట్ 2 questions ఈస్ yes, then you should understand, like we saw in the videos, there are millions of people who are looking for opportunities. And there are millions of employees who are looking for side hustle. ఇది కాదబ్బా నాకు కావాల్సింది ఏందో అనుకోని, అంటే దట్ క్రైసిస్, మిడ్ లైఫ్ క్రైసిస్ అని కూడా అంటాం ఒక్కొక్కసారి. అంటే ఇంకా అటు పోలేము ఇటు పోలేము, ఏందిరా నాయన డెస్పరేషన్. అండ్ అట్లానేసి దే విల్ బి లుకింగ్. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు, మన ఇద్దరం కలిపి ఏదైనా బొట్టికి పెడతాం మనం, ఇంకొకరు చెప్తా ఉంటారు ఆన్లైన్ ఇది స్టార్ట్ చేయొచ్చు అనేసి. దే ఆర్ ఓపెన్, అట్లాంటి వాళ్ళకి యూ కెన్ బి ఎ గుడ్ గైడ్. And there'll be many women, especially women, I'm talking homemakers, who have huge potential, but there is no opportunity to show, to prove themselves. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ వాళ్ళకి WGని మీరు ఎక్స్పోజ్ చేసేయడం మొదలు పెట్టారనుకోండి, ఎస్పెషల్లీ మీ క్లయింట్స్ ఈ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్లో టాప్ ప్రియారిటీ. ఒకవేళ క్లయింట్ కాకపోతే దట్స్ మళ్ళీ వచ్చినాకైనా ఈ జర్నీలో క్లయింట్ చేస్తాం, అది వేరే విషయము. ఇప్పుడు ఈ బ్యాచ్లో కూడా చాలా మంది ఉన్నారు అట్లా క్లయింట్ అవుతున్న వాళ్ళు. బట్ క్లయింట్సే ఉన్నారనుకోండి ఇంకా సూపర్, వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పేది ఇంకా బాగా సెన్స్ అవుతుంది. వీళ్ళకి నెక్స్ట్ WGలో మీరు ఇండక్ట్ చేయడమో, వాళ్ళని WG గురించి చెప్పి వాళ్ళు క్వాలిఫైడ్ అని మేము అనుకొని వాళ్ళకి ఒక అప్రూవల్ ఇచ్చి ఒక సీట్ ఇవ్వగలిగినామంటే దెన్ యువర్ కోచింగ్ బిజినెస్ విల్ బిగిన్. బికాస్ ఏదన్నా ఒక ఎంటిటీ అంటే ఒక పర్సన్, ఒక లే మ్యాన్ దగ్గర నుంచి ఒక ఆంటర్ప్రిన్యూర్గా ఎదగేందుకు ఒక ఫార్మాట్, ఒక మెథడ్ ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 1.5 నెలల నుంచి ఒక చేస్తున్నాం కదా, ఈ క్లాసెస్, ఈ హడల్స్, ఇవన్నీ. ఇదంతా మీరు ఇండివిజువల్గా అట్లా కూర్చొని చెప్పలేరు. ఈ సిస్టమ్ ఇట్లానే జరగాలి. And that's why you have to understand the importance of utilizing the WG platform to build your coaching business. And why should we have more people
ఎందుకు పుష్పకి ఎక్కువ మంది కావాలి, ఎందుకు మేఘ్నాకి ఇంకా పీపుల్ కావాలి, కోచెస్ కావాలి మీ టీంలో. కోచింగ్ బిజినెస్ అంటేనే నంబర్ ఆఫ్ కోచెస్. 1 second ప్లీజ్. వై షుడ్ వీ హ్యావ్ మోర్ కోచెస్? క్లయింట్స్తో డీల్ చేసుకుంటా బిల్ చేయొచ్చు అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. దట్స్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ ఒక కోచింగ్ నంబర్, మీ టీంలో ఉండే కోచెస్ నంబర్ ఎందుకు పెరగాలంటే, జస్ట్ లెట్స్ లుక్ ఎట్ దిస్. ఓకే, which is the company with the most number of employees on this planet? Do you have any idea? The company with most number of employees. Do you have any idea? With Windows? Amazon? not Amazon, not Microsoft, Walmart. So it's not in Target. I don't know the number per target, but it's Walmart. Sam Walton, Walmart. It has 2.3 millions of employees, I think, as of maybe present stats. 2.1 million. Or why am I telling this? Sam Walton, his family has been in the top Forbes wealthiest families on this planet లో ఎప్పుడు ఉంటారు. రీజన్ ఈజ్ 2.1 million people వర్క్ ఫర్ దెమ్. అర్థమవుతుందా? 2.1 million people వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. మీకు ఈ కాన్సెప్ట్ విన్నారా? టైం ఈక్వల్స్ టు మనీ అనేసి. సో వాళ్ళకి ఎంత టైం పెడుతున్నారు వాళ్ళకంటే 2.1 million people ప్రతిరోజు 10 గంటలు పనిచేస్తే 21 million hours ఆఫ్ టైం వాళ్ళకి జరుగుతుంది అనమాట. ఒక రోజుకి 24 గంటల్లో అంత డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా మీరు కొన్ని కంపెనీస్ తీసుకోండి, ఏదైనా ఎనీ కంపెనీ, మేబీ ఒక కంపెనీ రిలయన్స్ తీసుకోండి. రిలయన్స్ హ్యాస్ మేబీ 3 lakh plus employees. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తము. దట్స్ వై ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద వెల్దీ ఏరియాస్. అలానే మీరు ఇంకా కొంచెం కిందకి వచ్చారనుకోండి, యూ మైట్ నో ఫ్యూ కంపెనీస్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. దే మైట్ నాట్ బీన్ Fortune 500 or Forbes top or whatever, but they will also be wealthy. అలానే ఇంకా కొంచెం కిందకు వచ్చామంటే ఒక 20-30 ఎంప్లాయీస్ ఉండే ఒక ఎంటర్ప్రైజెస్ ఆర్ ఇండస్ట్రీస్. అలానే డౌన్ వచ్చినాం అనుకోండి, అసలు ఎంప్లాయీనే లేని కంపెనీస్ ఉంటాయి. ఏవవి? మన కంపెనీస్. మీకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? మీకు ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీ తరపున? దట్స్ అ ప్రాబ్లం. దట్ హ్యాస్ బీన్ ద ప్రాబ్లం ఫర్ generations, because most of us relied just on one person, which is us. You are also an enterprise kada, but you don't have anybody working for you, and the formula is time equals to money. So మీరు ఎంత టైం పెడుతున్నారో అంత మనీ వస్తుంది. గేమ్ ఓవర్. So who is going to work on the this like law of gravity, this cannot be defied. ఇవన్నీ లాస్ అంతే, దీన్ని మీరు డిఫైడ్ చేయలేరు. మనకి కూడా టైం పెరగాలి, మనకు కూడా నంబర్ పెరగాలి. మహాత్మా గాంధీది ఒక స్టేట్మెంట్ ఉంది కదా, 1 is too small a number to achieve greatness.
సో యూ హ్యావ్ టు బికమ్ 2, యూ హ్యావ్ టు బికమ్ 5, యూ హ్యావ్ టు బికమ్ 10. సో అక్కడ వీ నీడ్ టు హ్యావ్ మోర్ కోచెస్, దెన్ యువర్ కోచింగ్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు ఫ్లరిష్. సో డబ్ల్యూజీ ప్లాట్ఫామ్ని మీరు యూజ్ చేసుకునే కొద్దీ మీకు మెల్లగా, ఐ జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ హియర్, మీరు ఇండివిజువల్గా యూ స్టార్టెడ్ లర్నింగ్ కోచింగ్ అండ్ యూ స్టార్టెడ్ గెటింగ్ మోర్ క్లయింట్స్, మేబీ ఒక 10 clients, 15 clients. సో యూ బికేమ్ ఏ కోర్ లీడర్ అనుకుందాం, ఒక 10 clients to 15 మధ్య, అండ్ యువర్ వాల్యూమ్ ఈజ్ అరౌండ్ 1000 న్యూట్రలైట్ది. సో ఇక్కడ మీకు 10-15 clients నుంచి వచ్చే ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ న్యూట్రలైట్ నుంచి ఒక 1000 or 1200 అంటే ఇంతకు అనంత్ చెప్పిన 10,000 ఏదో అదే వస్తుంది. సో రెండు కలుపుకుంటే మేబీ 30-40 వేలు వస్తున్నాయి. యాక్చువల్గా నేను కోచ్గా మీకు ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడం లేదు, రెఫరల్ పార్ట్నర్ చెప్తున్నా. కోచ్ అంటే ఇంకొంచెం పెరుగుతుంది ఇన్కమ్. సో నౌ యూ ఆల్సో స్టార్టెడ్ ఇండక్టింగ్ కోచెస్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. సో గోయింగ్ ఫార్వర్డ్, ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి మీ కోచెస్ కూడా ట్రైన్ అవుతున్నారు, హడిల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఒక 6 months ఫార్వర్డ్ చేసుకున్నాం అనుకోండి, మీరు ఇండక్ట్ చేసిన మీ కోచెస్లో కొంతమంది ఇన్యాక్టివ్ ఉండొచ్చు, కొంతమంది జస్ట్ ఏదో క్లయింట్స్ని తీసుకొస్తా ఉండొచ్చు, బట్ కొంతమంది చాలా సీరియస్గా మీలాగానే లేదా మీకంటే ఫాస్ట్గానో కోర్ అవ్వడము, లేదా వాళ్ళు కాంట్రిబ్యూటర్ అవ్వడము, లేదా వాళ్ళు ఒక ఛాంపియన్ అవ్వడము, దిస్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అనంత్, యూ కెన్ క్యాలిక్యులేట్ దిస్, యూ హ్యావ్ మేబీ 5 అచీవర్స్. అచీవర్ అంటే ఒక పర్సన్ హూ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ 1000 PV అనుకుందాం, ఆర్ 10 clients వస్తున్నారు. ఒక 5 అచీవర్స్ అంటే ఆ కోచెస్ ఉన్నారు మీ ఆర్గనైజేషన్లో. మేబీ ఒక 3 కోర్ లీడర్స్ అంటే హూ ఆర్ ఏబుల్ టు గెట్ 15 clients a month, who are influencing 15 clients. అండ్ ఒక 3-4 కాంట్రిబ్యూటర్స్, విచ్ ఈస్ 500. సో ఓవరాల్ ఎంత వాల్యూమ్ అయింది అనంత ఇది? సో 3 into 15 అన్న, ఐ మీన్ 15 clients ఉన్నారు కాబట్టి 50 క్యాల్కులేషన్ పర్పస్ 50 వేసుకుందాము. సో అప్రాక్సిమేట్లీ సెకండ్ ఏంటి నేను చెప్పినప్పుడు నువ్వు క్యాల్కులేట్ చేయకుండా ఇప్పుడు చెప్తాను కదా, లెక్క నేను చూసుకోవాలి కదా, మళ్ళీ మిస్ అయిపోతా. సో 2500, సో 3 కాంట్రిబ్యూటర్స్, సో అప్రాక్సిమేట్లీ 4000 PV వస్తున్నారు. కాదనంత నేను చెప్పింది అచీవర్స్ వచ్చేసి మీరు ఎంతమంది చెప్పిన అచీవర్స్ 5 అంటే 5000 PV అక్కడనే. ఆర్నే 5000 వచ్చిన దాన్ని నువ్వు మొత్తం క్యాల్కులేట్ చేసి క్యాలిక్యులేటర్ పెట్టుకొని 4000 అంటే మళ్ళీ 3 అన్నారు కదా, 15 clients చేస్తున్నారని, 3 coaches 15 clients చేస్తున్నారని చెప్పారు. అది వేరే లెవెల్. ఏది కోర్ లీడర్స్ అంటే 15 into 3 4500. మీకు అర్థమైతే అందరికి ఇక్కడ ఇవి కొన్ని ఇప్పుడు క్యాలిక్యులేషన్ పర్పస్ కై మేము ఒక 5 clients ఎవరైనా లాగిన్ చేస్తే వాళ్ళని కాంట్రిబ్యూటర్ అన్నాము. లాగిన్ చేస్తే ఒక అంటే 15 ఫ్యామిలీస్ ని హెల్ప్ చేశారు అనుకోండి, వాళ్ళు కోర్ లీడర్ 20 లైఫ్ లోకి వెళ్ళినెస్ లో ఇట్లాంటి పీపుల్ మెల్లమెల్లగా షైన్ అవ్వడం స్టార్ట్ చేస్తారు.
బికాస్ వాళ్ళు వచ్చిండేది మీకోసం కాదు, వాళ్ళు వచ్చిండేది వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసము. చాలా హంగర్తో ఉండే వాళ్ళు కూడా చాలా masked in doing this. In almost 100 countries లో వాళ్ళు చేస్తారు. దట్ ఈస్ Amway అనమాట. సో ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ప్రకారము ఇంత కోచింగ్ టర్న్ ఓవర్ మీద జరుగుతున్నప్పుడు యువర్ కాల్డ్ ఎ ప్లాటినం, అరౌండ్ 10 lakhs టర్న్ ఓవర్ జరుగుతుంది. అంటే ఒక 10 మంది కోచెస్ ఉన్నారు అనుకుందాం మీ టీంలో, మీ ఆర్గనైజేషన్లో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు శామ్ వాల్టన్ నుంచి అలా ఇలా మెల్లమెల్లగా ఇప్పుడు మీరు బిల్డ్ చేస్తున్నారు మీ టీంని. సో 10 మంది ఆర్ 12 మందో మెల్లమెల్లగా ప్రతి డబ్ల్యూజీలో ఒక్కొక్కరు ఇండక్ట్ అవుతూ వస్తున్నారు. సో 10 lakhs అంటే యువర్ కాల్డ్ ఎ ప్లాటినం. అండ్ ఒక ప్లాటినం ఇన్కమ్ వచ్చేసి ఇన్ ఇండియా ఇట్ విల్ బి అరౌండ్ 1.5 to 2 lakhs ఏ మంత్. ఇది మీ వావ్ ఇన్కమ్ కాకుండా మీ న్యూట్రలైట్ పర్సనల్ ఇన్కమ్ ప్లస్ మీ ప్లాటినం ఇన్కమ్ కలిపి అరౌండ్ 2 lakhs ఉంటుంది అనమాట. ఓకే, సో యా, దట్ బోనసెస్ ఆర్ ఆల్ డిఫరెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ బోనస్ హియర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ the best thing that can happen here is, usually in any business, I don't want
I'm concerned only about my growth. But here, that's the beauty of franchising model anamata. I want Pushpa to grow very big time. I can do whatever it takes. If Pushpa is ready, Naren is always ready. I want Pushpa to grow. I want Meghna to grow. I want Raman to grow. ఏం చేయాలి దానికి? బికాస్ ద ఫార్ములా ఇస్ లైక్ దట్. అంటే నేను మహాత్మా గాంధీ నాకు కానే కాదు. దేర్ ఇస్ ద మోడల్ వర్క్స్ లైక్ దట్. విన్ విన్ సిచ్యుయేషన్. నాకు ఎదుటోడు గెలిచి తీరాలి. గత ఆల్మోస్ట్ 1.5-2 decades గా మా మైండ్ లో ఇంకిపోయింది అనమాట. ఇది ఎంతమందిని గెలిపియాలి లైఫ్ లో. దట్స్ అ ఫార్ములా. దానికి కావాల్సిన మెంటల్ బ్లాక్స్ రిలీజ్ అవ్వాలి, దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి వాళ్ళు. దట్స్ కాల్డ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వర్కింగ్ ఆన్. సో మీరు ప్లాటినం, ఇప్పుడు నేను 3 ఇన్కమ్స్ చెప్పిన, దిస్ ప్లాటినం ఈజ్ లైక్ యువర్ హాస్పిటల్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీ హాస్పిటల్ ఒక చిన్న స్టార్ట్ అయిందనమాట, కోచింగ్ బిజినెస్. మేబీ 1 lakh, 1.5 lakh అట్లా. ఇక్కడ నుంచి మీకు ఇయర్లీ బోనసెస్ అండ్ ట్రిప్స్, నేను ఫారెన్ టూర్స్, all these things will be there. And as your coaching business grows more, the income grows more. ఎంత పెరుగుతుంది ఆ ఇన్కమ్? యాక్చువల్ స్పీకింగ్, స్కై ఇస్ ద లిమిట్. దట్స్ ద బెస్ట్ పార్ట్. అందుకే మీకు చెప్పిన, ఫస్ట్ లో వావ్ తీసుకొచ్చే దగ్గర 50 క్లయింట్లు, 60 క్లయింట్లు, 70 క్లయింట్లకి మనం అలసిపోవచ్చేమో. బట్ ఇక్కడ కోచింగ్ బిజినెస్ పెరిగే బిజినెస్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్. ఎందుకంటే మీ కోచెస్ వాళ్ళ కోచింగ్ బిజినెస్ ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. బట్ ఓవరాల్ గా దట్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్టిమోనియల్స్ వి హ్యావ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడర్స్ అట్లా మీకు నేను చెప్పాను అనుకుంటా ఒక లేడీ గురించి, పుష్ప అనేసి. షీ హెల్ప్డ్ 6 people ఇన్ హర్ ఆర్గనైజేషన్ గో ప్లాటినం. అంటే 6 కోచెస్ని ఐడెంటిఫై చేసి ఆమె వాళ్ళని ఎట్లా నర్చర్ చేసిందంటే వాళ్ళు ప్లాటినం అయ్యే విధంగా నర్చర్ చేసింది. అంటే అంత పెద్ద బిజినెస్ వచ్చే విధంగా, వాళ్ళకు కూడా అంతమంది క్లయింట్స్ వచ్చే విధంగా. ఆ 6 ప్లాటినమ్స్ ని ఎవరైతే హెల్ప్ చేస్తారో ఆ బిజినెస్ ని, ఇట్స్ లైక్ ఎ సూపర్ డూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకోండి. ఇట్స్ కాల్డ్ ఎ డైమండ్ బిజినెస్ అంటారు. ఎ పూరెస్ట్ ఆఫ్ పూరెస్ట్ డైమండ్ ఇన్ ఇండియా మేక్స్ మోర్ దాన్ 60 to 70 lakhs per annum. అంటే 12/5, 12/6 ప్లస్ అట్లీస్ట్ 3 trips ఉంటాయి. ఈ ఇయర్ వచ్చేసి లండన్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఐ థింక్ ఆస్ట్రియా. ఐ థింక్ ఇట్ విల్ బి రాయల్ లైఫ్ అండి. మనీ ఈజ్ యువర్ ఆల్మోస్ట్ ఎట్ ఫైర్ అనుకోవచ్చు. అండ్ ఇంతకాలం మనం ట్రిప్పులకి పోయేందుకు డబ్బుల గురించి ఆలోచించినా ఇప్పుడు వాళ్ళే తీసిపోతారు. అన్ని ఫ్రీ ట్రిప్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ నెక్స్ట్ లెవెల్ గేమ్. మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు మన విజన్ ఏమంటే ఇది చాలా మందిలోకి తీసుకుపోవాలి. బట్ ఇట్ బిగిన్స్ ఫ్రమ్ ద వావ్. ఈ గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో యా, ఇట్ ఇస్ 10:16 now. So what is your next goal? What is your next task? So I did not use in a presentation here because I don't want me report చేయాల్సింది. you're all referral partners here right now. మీరు ఇంకా కోచ్ కాలేదు. సో మీ ఇమీడియట్ టాస్క్ వచ్చేసి టాక్ టు యువర్ కోచ్ అబౌట్ యువర్ కమిట్మెంట్. ఎస్, I don't want to force anybody in this call to become a coach. You can be very good referral partner also. As a referral partner also, maybe going forward you can build your coaching business. Maybe coaches రావచ్చు. సో మీరు లేదు, I want to become a coach, I want to start dealing with clients. నేను అలాంటప్పుడు కేస్ స్టడీస్ ని సీరియస్ గా తీసుకొని బిల్ చేయడం మొదలు పెట్టండి. నెక్స్ట్ మంత్ నేను 10 కేస్ స్టడీస్ బిల్ చేయాలనుకుంటున్నాను. You commit, okay? And my intention is don't hide behind the bushes. అంటే మీరు ఎక్కడ నేను ఇక్కడ అనేసి మీరు ఏదైనా పొదల వెనకాల నుంచి అంటే మొహమాటము, హెజిటేషన్స్ ఇవి మనందరిలో ఉండేటివి. సో it cannot happen like that. If you have to build a business, you have to be bold, loud.
Number one. And number two, statuses play a crucial role. ఆ స్టేటసెస్ లో మీరు కనబడడం మొదలు పెడితే యువర్ కమ్యూనిటీ ఇస్ గోయింగ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ మీ మెంటర్, మీ కోచ్ చేసే వెబినార్స్ ని బాగా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ ఏం వెబినార్స్ ఉన్నాయనేది రేపు టీమ్ మీటింగ్ లో నేను అనౌన్స్ చేస్తాను. రేపు ఈవినింగ్ ఉంటుంది టీమ్ మీటింగ్. అండ్ యువర్ స్టేటస్ కెన్ సేవ్ సమ్వన్స్ లైఫ్, ఆనెస్ట్లీ స్పీకింగ్. దే కుడ్ బి ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళకు ఉండే సమస్యల్ని మీ యొక్క స్టేటస్, మీరు ఇచ్చే హోప్ సేవ్ చేయగలగచ్చు. అదే విధంగా WG అనేది కూడా చాలా మందికి ఎంతలాగా హెల్ప్ యాక్ట్ చేస్తుంది అనేది నెక్స్ట్ WG బ్యాచెస్ లో మీరు గైడ్ చేయగలిగిన పీపుల్ని, ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అండ్ యూ ఆల్సో. బికాజ్ ఇట్ ఆల్వేస్ ఐ థింక్ లైక్ దిస్. ఓకే, సిస్టమ్ అనేది ఒక ఉన్నప్పుడు మై ఆబ్జెక్టివ్ ఇస్ టు యూజ్ ద సిస్టమ్. మళ్ళీ అన్నీ మీరు చెప్పాల్సిన పని లేదు. దిస్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, అండ్ yeah, so this is how your coaching business is going to build. And going forward, we'll have huddles. So it is not that we will end this here. Maybe some of you will be taken into the advanced level. Your coaches will decide who is going to come. Our classes next నేను ఎప్పుడు బిగిన్ అవుతుందో నేను నెక్స్ట్ సెట్ తో మాట్లాడతాను. బట్ మిగతా అందరూ కూడా హడల్స్ we will do. Maybe రమన్ హ్యాస్ సంథింగ్ టు షేర్, ఎక్సైటింగ్ టు షేర్. ఈ వీక్ లో ఇది జరిగింది, లేదా ఈ క్వశ్చన్స్ మహేందర్ ఏదో మాట్లాడుకున్నారు. వీటన్నిటి గురించి, గ్రోత్ గురించి మనం హడల్స్ అయితే కంటిన్యూ చేస్తాము. వీక్లీ ఒక హడల్ పెట్టుకుంటాము, వేర్ వి ఆల్ గెట్ టుగెదర్, వి డిస్కస్ and you learn from other person like that. Okay, so for some more time we'll continue the huddles. And we'll keep meeting in Hello Wow. We'll keep meeting in the Mindset Monday series and team meetings and all the meetings. Okay, and we have some exciting updates to share with you all in tomorrow's team meeting as well. So I'll see you there. Bye guys. Good night.